కామారెడ్డి మండలం తిమ్మక్పల్లి గ్రామంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ఐకేపీ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఆర్డీ ఏపీ సురేందర్ కొనుగోలు కేంద్ర వద్దకు చేరుకొని రైతులను వివరాలడిగి తెలుసుకున్నారు. 2 రోజుల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అంటే మాకు లిమిట్స్ మేము సర్క్యులర్ ఉంటది కదా, ఆ లిమిట్స్ తో వాళ్ళు ఫ్రీగా అన్ని చేయలేరు అనమాట. అరేంజ్మెంట్ వేరే సెంటర్ లింగంపేట పోతున్నా గాంధార్లో కొన్ని సెంటర్లలో ఇప్పుడు ప్యాడీ ఎక్కువ లేదు, అక్కడ నుంచి ఇటు అంటే మాకు లిమిట్స్ మేము సర్క్యులర్ ఉంటది కదా, ఆ లిమిట్స్ తో వాళ్ళు ఫ్రీగా అన్ని చేయలేరు అనమాట. కుప్ప దగ్గర పడుకున్నాడు, మేము అన్న ఆయనకు ఆ ధాన్యం మీద ఉన్న సెంటిమెంట్ 20 రోజుల నుంచి ఇప్పుడు డ్రై అయిపోతాను. ఎంత బాధ తెలుసు. ఈ అది కూడా మీరే చేయండి అనొద్దు, ఏదో ఒక ప్రయత్నం చేసి నాకు వేయింగ్ స్టార్ట్ అయ్యి నాకు ఫోటో పెట్టాలి ఇప్పుడు. ఓకే సార్, అట్లా నేను ప్లాన్ చేసుకుంటున్నా, మీరు కూడా ఎక్కడన్నా ప్రయత్నం చేయండి. ఫస్ట్ జోకుడు అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడనే షాప్తిపూర్ గ్రామం ఉంది, షాప్తిపూర్ లో మోడల్ గా చేసినాను. ఇప్పుడు ఏపీఎం ఇదే ఏపీఎం షాప్తిపూర్ మోడల్ గా చేసి అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులంతా మంచి క్లీనింగ్ చేసుకున్నారు. 1 కిలో కూడా ఎక్స్ట్రా పట్టుకోలేదు. మండే వరకు రెస్ట్ కాకపోతే నేను మాట్లాడండి. ఓకే, ఈరోజు అయిపోతుంది. మీరు ఉండండి. జోకింగ్ జోకుడు మాత్రమే, అది ఇట్లా వేసుకుంటే జోక్ ఇట్లా పెట్టు. సాయం బాయమ్మల యాదయ్య ఇప్పటికి 25 రోజులే కళ్ళాలు స్టార్ట్ చేసి ఇప్పటికి 70-80 కుప్పలు పడ్డాయి. ఇంకో 70-80 కుప్పలు పడేది ఉన్నది. ఇప్పటికి ఒక గింజ ముట్టింది లేదు. అధికారులు, పై అధికారులు ఎవరు వచ్చింది లేదు. దీని గురించి స్వచ్ఛంగా ఎవ్వరు వడ్లు కొనుగోలు చేయటం లేదు, బస్తాలు నింపింది లేదు. ఇప్పటి వరకు ఏమి నిబంధన ఏమి కనిపించడం లేదు. అధికారులు అడిగితే ఏమంటారు? మీకు అధికారులను అడిగితే ఏమంటారు? ఇవాళ వచ్చే ఇక దిగే టీము, అగ దిగే టీము, వచ్చే రైలు వచ్చే, పోయే రైలు వచ్చే. రైలు లేదు, మంది లేరు, అమ్మాలి లేదు. మాకిప్పుడు అడ్లు కూడా పేలాలుగా ఎండిపోయినాయి. 8 మ్యాచర్ 6 మ్యాచర్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సుమారు అంటే కొనుగోలుకి ఎన్ని క్వింటాలు వడ్లు ఉన్నాయి ఇప్పటికైనా దాదాపు అయినా 20-25 క్వింటాల్ 20-25 వేల క్వింటాల్ అడ్లు ఉంటాయి. జిల్లా కామారెడ్డి మండలం తిమ్మక్పల్లి విలేజ్. అయితే మాము దగ్గర షాల్ చేసి ఇప్పుడు సెంటర్ ఓపెనింగ్ అయ్యి నెల 12 రోజులు అవుతుంది. అప్పటి నుంచి నెల 12 రోజుల షాల్ చేసినాక 4 రోజుల నుంచే కోత కోసు శురు చేసినాం.
ఫుడ్ చేసినాం, అందరికి కుప్పలు పోసినాం. ఊళ్ళో ఆల్రెడీ 75% ఫ్యాడు మొత్తం కటింగ్ అయింది. ఇప్పటికీ ఆయన సీసీ గారు విశ్వనాథం అని ఉన్నాడు, మాకు ఇగచ్చే అగచ్చే మూట ఇక రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్పిండు నిన్నటిదాకా. నిన్న ఫోన్ చేస్తే ఏం చెప్పిండు, రేపు పడుతుందా 5 రోజులు పడుతుందా 10 రోజులు పడుతుందా మీ ఇష్టం, మూట వచ్చినా తీసుకొచ్చి పెడతా అని చెప్పిండు. ఈరోజు ఫోన్ చేసినాం, మా ఉప సర్పంచ్ గారు చేసిండు, సర్పంచ్ ఇట్లా అందరూ కోఆపరేషన్ చేసి మేమే అన్నీ చేసుకున్నాం, సవలతులన్నీ ఇక్కడ కావాల్సిన సవలతులన్నీ. ఇదాని గుర్తా జాగా గుర్తా అద్దె గుర్తా ఇప్పుడు ఇక్కడ ఎంత వడ్ల ధాన్యం ఉంది ఏమంటారు అధికారులు అడుగుతా ఆ విషయం చెప్పు. డిసెంబర్కి వస్తేనేమో 35 దాకా అవుతాయి. ఇక లారీలకు వస్తేనేమో 20 లారీల పైన ఉంటాయి. కానీ ఇప్పుడు వెంటనే వీళ్ళు స్పందించకపోతే ఏపీఎంకు చేసినాం, ఏపీఎం వచ్చిండు, సీసీ గారు వచ్చిండు. ఇద్దరు వచ్చినాక కూడా మాతో కాదని చెప్తే పీడీ కంప్లైంట్ చేసినాం. పీడీ వచ్చిండు, పీడీఓ వచ్చిండు, మాట్లాడి వాళ్ళకు 2 రోజులు టైం ఇచ్చిపోయిండు. 2 రోజుల లోపల ఎక్కడి నుంచి అన్నా లేబర్ని తీసుకొచ్చి అడ్జస్ట్ చేయమని చెప్పిండు. అది విషయం. ఇప్పుడు ఏం కోరుకుంటారు ఫైనల్గా? ఒకటి ఫైనల్గా మాకేం లేదు, మాకు కాంట కావాలి, మెయిన్ కాంట కావాలి. Like, comment, and subscribe.